నజరేయుడైన యేసు నామమున మీ అందరికీ నా వందనాలు. కొన్నిసార్లు మన జీవితంలో మనము ప్రార్థన చేస్తూ ఉంటామండి, ప్రార్థిస్తూ ఉంటాం. అయితే దేవుని దగ్గర నుంచి ఎటువంటి సమాధానము రాదు, కేవలము మౌనం మాత్రమే. ఒకవేళ అటువంటి పరిస్థితిని మీరు ఎదుర్కొంటూ ఉన్నారా? ప్రార్థన చేస్తూ ఉన్నానండి, కానీ కేవలం మౌనం మాత్రమే. దేవుడు నాకు ఎటువంటి సమాధానం ఇవ్వడం లేదు. దినాలు చాలా భారంగా గడుస్తూ ఉన్నాయి, ఇంకా కృంగిపోతూ ఉన్నాను, ఇంకా కృంగుదల నన్ను ముంచేస్తూ ఉంది, కానీ దేవుడు సైలెంట్గా ఉన్నాడు. దేవుడు నాకు అసలు ఏమీ జవాబు ఇవ్వడం లేదు అని ఆలోచిస్తూ ఉన్నారు. ఒకటి జ్ఞాపకపరచుకోండి, దేవుని దగ్గర నుంచి మౌనం వస్తుంది అని అంటే దాని అర్థం దేవుడు లేడు అని కాదు, దేవుడు వినడం లేదు మీ ప్రార్థన అని కాదు, దేవుడు మిమ్మల్ని చూడడం లేదు అని కాదు. మత్తయి సువార్త 6వ అధ్యాయము 6వ వచనాన్ని మీరు చూసినట్లయితే అక్కడ రాయబడి ఉంది, మీరు ప్రార్థన చేసేందుకు మీ యొక్క గదికి వెళ్ళి తలుపు వేసుకుని రహస్యంగా ప్రార్థన చేయండి, అక్కడ రహస్యమందు చూచుచున్న తండ్రి అని రాయబడింది. దేవుడు నీ పరిస్థితిని, నిన్ను, నీ ప్రార్థనని చూస్తూ ఉన్నాడు, నీ ప్రార్థనని ఆలకించేవాడుగా ఉన్నాడు, వింటూ ఉన్నాడు ఆయన. అయితే మౌనం ఎందుకు అంటారు? చదువుకున్న దినాలలో అయితే స్టూడెంట్స్కి రెగ్యులర్గా పీరియాడికల్గా పరీక్షలు జరుగుతూ ఉంటాయండి. ఆ పరీక్షలు జరిగేటప్పుడు ప్రశ్నపత్రాన్ని వారికి ఆ సబ్జెక్ట్ నేర్పించిన వ్యక్తే, ఆ ఉపాధ్యాయుడే ఇవ్వచ్చు. కానీ ఆ సమయంలో ఆ ప్రశ్నలకి సమాధానాలు ఆయన చెప్తాడు. దేవుడు సైలెంట్గా ఉన్నాడు అంటే మీరు ఒక పరీక్షను ఎదుర్కొంటున్నారు మీ విశ్వాసానికి అని అర్థం. ఆయన చూడడం లేదు అని అర్థం కాదు. మీరు పరీక్ష రాస్తున్నంతసేపు కూడా దేవుడు అక్కడ నిలబడి ఉన్నాడు, ఆయన చూస్తూ ఉన్నాడు. యోసేపు చెరసాల్లో ఉన్నప్పుడు దేవుడు చూడలేదా? కీర్తనలు 91వ అధ్యాయంలో శ్రమలో నేను అతనికి తోడై ఉంటాను, అతన్ని విడిపిస్తానని వాగ్దానం చేసిన దేవుడు. అంత మాత్రమే కాదండి, అదే మత్తయి 6:6లో మీరు చూసినట్లయితే రహస్యమందు చూస్తున్న తండ్రి ప్రతిఫలం ఇస్తాడని రాయబడింది. నువ్వు ఏదైతే ఎవరికి తెలియకుండా నీ యొక్క గదిలో తలుపు వేసుకుని ఏడుస్తూ దేవుని దగ్గర ప్రార్థిస్తూ ఉన్నావో, రహస్యంగా దేవుణ్ణి ప్రార్థిస్తూ ఉన్నావు, నీ రహస్య ప్రార్థనకి బాహాటంగా బహుమానం ఇచ్చే దేవుడు నువ్వు కలిగి ఉన్నావు. ప్రైవేట్ లైఫ్, పబ్లిక్ రివార్డ్. రహస్యంగా ఉండేది ఏది కూడా బయలుపరచబడకూడదు అని వాక్యం చెప్తుంది. నీ ప్రార్థనకి దేవుడు ఖచ్చితంగా జవాబిస్తాడు. ఆయన చూస్తున్నాడు, ఖచ్చితంగా ఆయన నీకు ప్రతిఫలం ఇస్తాడు. హాగరు తన యొక్క కుమారునితో వెళ్ళగొట్టబడిన తరువాత ఆ యొక్క కుమారుడు ఏడుస్తూ ఉంటే రాయివేతంత దూరంలో అతన్ని వేసి అక్కడ పెట్టి, ఆ రాయివేత దూరంతో వచ్చి కూర్చొని ఆ బిడ్డ చావు నేను చూడలేనని బాధపడుతున్నప్పుడు దూత ఏం చెప్పిందండి? నీ కుమారుని దేవుడు చూచాడు. అప్పుడు హాగరు చూచుచున్న దేవుడు అని పేరు పెట్టింది. దేవుడు చూస్తున్నాడు నీ యొక్క పరిస్థితిని, ఆయన ఖచ్చితంగా నీకు ప్రతిఫలం ఇస్తాడు. ఆపత్కాలంలో యెహోవా నీకు ఉత్తరం ఇచ్చినగాక, యాకోబు దేవుని నామము నిన్ను ఉద్ధరించునుగాక, పరిశుద్ధ స్థలము నుండి నీకు సహాయం కలుగునుగాక. నమ్మండి, దేవుడు మీ జీవితంలో గొప్ప కార్యం చేయబోతున్నాడు. దేవుడి వాక్యాన్ని దీవించునుగాక. ప్రైజ్ ది లార్డ్.